రాజేష్ గారు ఏతకోట నుంచి వచ్చిన రాజేష్ గారు వారి ఉద్దేశాన్ని తెలియజేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తురన్ బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ గారికి అలాగే డైరెక్టర్ గారికి నా వందనాలండి. ఇక్కడికి అతిథులుగా వచ్చేసినటువంటి దైవజనులందరికీ నా వందనాలండి. మరియు తురన్ బైబిల్ కాలేజీ విద్యార్థులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే దేవుని పిల్లలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. అంటే నేను కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చాను కానీ 5 నిమిషాల్లో ఫినిష్ చేయమన్నారండి. ఫాస్ట్గా వెళ్ళిపోతాను. అయితే నాకు సారు అన్నయ్య అంటానండి, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సెకండ్ బ్యాచ్ టెస్ట్ ఇప్పుడు ఫోన్ చేశారండి. శుక్రవారం నైట్ 10కి ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు సెకండ్ బ్యాచ్లో నువ్వు జాయిన్ అయిపోవాలి బైబిల్ కాలేజీ, నీ అడ్మిషన్ రాశానన్నారు. ఇదేంటిది బైబిల్ కాలేజీలో నాకెందుకు వచ్చింది? మా తల్లిదండ్రులు పాస్టమ్మ గారు కాదు, పోనీ అత్త మామలు పాస్టమ్మ గారు అయితే నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు ఎందుకు వచ్చింది తిప్పలయ్యి అనేసి నేను ఆదివారం సాయంత్రం అన్నయ్య గారికి ఫోన్ చేసి, అన్నయ్య నా అడ్మిషన్ నెంబర్ తీసేయండి, నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు బైబిల్ మీద, సో దాన్ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పెట్టండి, కానీ నాకు అవగాహన లేదు, దైవభక్తులు కూడా సున్నాను, నేను పూర్తి లోక జ్ఞానంలో ఉండే వ్యక్తిని నేను. అయితే అన్నయ్య గారు అన్నారు, నీ పేరు రాశాను, నువ్వు ఉండాలంతే అన్నారు. ఫోన్ పెట్టేశారు. సరే నేను అన్నయ్య గారి మీద గౌరవంతో ఆయన మాట కాదనలేక కంటిన్యూ అయ్యానండి. ఇంకా భయంకర విషయం ఏంటంటే క్లాసులు ఎర్లీ మార్నింగ్ 4కి అండి. అది ఇంకా బాధ అండి నాకు అసలే మార్నింగ్ లేసి అలవాటే లేదు. 6, 5 ఓకే, 4 అన్నారు ఈయన. తప్పదు, మాట పాస్టర్ గారు దైవజనులు గౌరవించాలి. సరేలే నేను అలాగే భారంగా మొదలుపెట్టానండి క్లాసులని. అయితే నాకు ఏం తెలియదండి. అయితే నిజంగా కొత్త నిబంధన కాస్త కోస్తో తెలుసు, అది అందరికీ తెలుసండి, బైబిల్ పిల్లలకు కూడా తెలుసు. అయితే పాత నిబంధన ఎప్పుడు చూసినా ఆదికాండం మొదలెట్టామనుకోండి 2 అధ్యాయంతో తిరగేసి ముగించేస్తామండి బైబిల్ని. సో ఇంక అలాగే ఆయన కూడా అలాగే చెప్తున్నారు, భూమాకాశాలను సృజించును అంటా చెప్పుకుంటూ వెళ్తున్నారు. నేను భారంతోనే వెలిగిస్తున్నానండి, చాలా భారంతో వెలుగుతున్నాను ఎర్లీ మార్నింగ్ క్లాసులు. అయితే ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఏసేపు గారు స్టోరీ చెప్తుంటే అప్పుడు కనెక్ట్ అయ్యానండి నిజంగానే. అయితే ఇప్పుడు నాకు టైం చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి నేను చెప్పాల్సింది ఇది కాదు. నాకు పాత నిబంధన ఏ విధంగా అర్థమైంది, కొత్త నిబంధన అందరికీ తెలుసు. పాత నిబంధనలో 39 పుస్తకాల యొక్క సమగ్ర సమాచారాన్ని క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం అనుకున్నాను మీకు, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి జస్ట్ పైపైన చెప్పుకుని వెళ్ళిపోతాను. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ 5 గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలు అండి. ఇవి మోసే గారు రాసినవి, అది యూదులకి సంబంధించింది. తర్వాత 12 గ్రంథాలు ఉంటాయండి, అది పాత నిబంధనలో చరిత్రకు సంబంధించిన గ్రంథాలు. పాత నిబంధన చరిత్ర అంతా, ప్రధాన చరిత్ర అంతా ఈ 12 గ్రంథాల్లోనే ఉంది. అవి యెహోషువ, న్యాయాధిపతులు, రూతులు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతాలు, 2 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. సో ఈ పాత నిబంధనకి సంబంధించిన సమగ్ర సమాచారం అంతా ఈ చరిత్ర 12 పుస్తకాల్లో అమర్చేశారండి దేవుడు. అయితే ఆ తర్వాత కావ్య గ్రంథాలండి, 5 కావ్య గ్రంథాలు. ఇందులో చెప్పుకోవాల్సింది దావీదు గారండి. కీర్తనలు, అద్భుతమైన కీర్తనలు ఎక్కువ శాతం ఆయన రాస్తారండి. సొలొమోను గారు సామెతల గురించి రాస్తారండి. అయితే తర్వాత 17 పుస్తకాలు ఉంటాయండి ఈ పాత నిబంధనలో. ఈ 17 పుస్తకాలు కూడా ప్రవక్తలు రాస్తారండి. అందులో ప్రధాన ప్రవక్తలు, వీళ్ళని పెద్ద ప్రవక్తలు అంటారండి, వీళ్ళ 5 పుస్తకాలు రాస్తారండి. తర్వాత ఉప ప్రవక్తలు అంటారండి, వీళ్ళు చిన్న ప్రవక్తలు అంటారండి, వీళ్ళ 12 పుస్తకాలు రాస్తారండి. ఈ యొక్క సమగ్ర సమాచారాన్ని అంతా చెప్దాం అనుకుంటున్నాను, నాకు టైం ఇవ్వట్లేదు, చెప్పమంటారండి? వద్దంటున్నారండి. సో జస్ట్ 3 నిమిషాల్లో ఫినిష్ చేసేద్దాను, కానీ వద్దంటున్నారండి. సో నా చివరి పాయింట్ అంటే తురన్ బైబిల్ కాలేజీ గురించి చెప్పాలనుకుంటున్నానండి. మెయిన్గా అన్నయ్య గారికి నేను ఎంతో రుణపడి ఉంటానండి. 0 నాలెడ్జ్లో ఉన్నటువంటి బైబిల్లో నాకు బైబిల్ తెలియజేయడానికి కారణమైనండి. నిజంగా చెప్పాలంటే ఆయన చేసే సేవ చాలా అద్భుతమైన సేవ అండి. నిజంగానే ఆయన ఈనాడు కూడా గత జనవరి నుంచి ఆయనతోనే జర్నీ అవుతున్నానండి. నేను నిజంగా డబ్బు మనిషి కాదండి ఆయన, ఏ రోజు కూడా అసలే. నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి, ఆయన ఫుడ్ డొనేషన్ చేస్తారండి. అందులోని ప్రతి శనివారం చేస్తారండి ఆయన. నేను అడిగితేనండి 100 మందికి అండి, 20 మంది అందులకండి, 30 మంది వికలాంగులకు పంపిస్తామండి, 50 మందికి ఆ చర్చ్ కడే పెడతామండి.
100 మందికి ఫినిష్ చేస్తారంట. "అన్నయ్య ఎంత అవుద్ది అన్నయ్య" అన్నానండి ఒకసారి. "తమ్ముడు 6,000 చిల్లర అవుద్ది రఫ్‌గా" అన్నారండి. నేను మనసులో అనుకున్నానండి, నిజంగా 6,000 చిల్లర అవుద్ది. ఈయనకి ఎందుకు వచ్చిన తిప్పలు, సంఘం చూస్తే చిన్నగా ఉందే, శుభ్రంగా దాసుకోవచ్చు కదా! 24,000 అవుతాయండి. ప్రతి నెల 4 శనివారాలు ఏసుకోండి. నేను మనసులో అనుకున్నదే చెప్తున్నాను పబ్లిక్‌గా, ఓపెన్‌గా. సో, అంత మంచి సేవ చేస్తారండి నిజంగా. ఆయన ఆ సేవ అనేది ప్రజల్లో ఎలా విస్తరింపజేయాలి అని ఆ టార్గెట్ ఒకటేనండి. డబ్బుల మీద ఎప్పుడూ లేదండి. నిజంగా ప్రిన్సిపల్ గారు, సుమా గారు ఆవిడకి ఏ విధమైన భార్య రావాలో అంతకంటే గొప్ప భార్యని ఆ దేవుడు సాటి సహాయిగా ఆయనకి జతకూర్చారండి. నిజంగా ఆళ్ళిద్దరు సేవ చేసే విధానం చూస్తే నేను ఈ రావులపాలెం మండలంలో ఏ పాస్టర్ గారిని చూడలేదండి. అన్నయ్య గారు నన్ను సొంత తమ్ముళ్ళలా చూస్తున్నారు. ఆయన రుణం తీర్చుకోవాలని. సో, ఇది నేను చెప్పాల్సిన మ్యాటర్ కాదు ఇది. ఫుల్ సబ్జెక్ట్ చెప్దామనుకున్నాను. సో, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నయ్య గారికి, వదిన గారికి, మీరుకొచ్చిన తురన్ బైబిల్ కాలేజీ విద్యార్థులకు, విశ్వాసులందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచిది, చాలా అద్భుతంగా చెప్పారు. చాలా అద్భుతంగా స్పీడ్గా వెళ్ళిపోయారు. చప్పట్లు కొట్టి మరొకసారి బిడ్డను అభినందిద్దాం.